ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకి టాపిక్ ఎప్పుడు మనం ఎక్కువగా ఇబ్బంది పడుతుంది, డైలీ మనకి మనం అనుభవిస్తున్నది గట్ ప్రాబ్లం అన్నమాట. అంటే మన జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు, వీటికి సంబంధించి ఎలా మనం హీల్ చేసుకోవాలి, అసలు ఏంటి, ఎందుకు ఇది వస్తుంది అన్న దాని గురించి కాస్త మనం దీని గురించి వివరించి దీనికి సంబంధించిన హోపోనోపోనో ప్రేయర్ని మనం కాస్త డీప్గా చేద్దాం. ఇక్కడ మనకు స్క్రీన్లో కనిపిస్తుంది మైండ్ గట్ హీలింగ్ విత్ హోపోనోపోనో. అసలు ముందు మైండ్ గట్ హీలింగ్ అనేది ఏంటని చూద్దాం. మనందరికీ చాలా వరకు తెలుసు, ఇప్పుడు గ్రూప్లో ఉన్నవారు మనందరం ఎల్లో హెల్త్ మిత్రులు చాలామంది ఉన్నాం ఇందులో. కాబట్టి మన ఆలోచనలు మన జీర్ణక్రియను ప్రభావితం చేస్తున్నాయా అని మనం క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా అది నిజమనే మన అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఏ ఆలోచన వచ్చినా, అంటే ఎగ్జాంపుల్గా మనకి ఉదాహరణకి ఒక భయం వేసింది అనుకోండి, ఫస్ట్ మనకి ఇబ్బంది పెట్టేది పొట్టలోనే మనం ముందుకు ఇబ్బంది పడతాం. అలాగే ఏదైనా ఒక సడన్గా ఒక షాకింగ్ న్యూస్ వినగానే ఒక్కసారి కడుపు నొప్పి వస్తుంది, లేదా కడుపులో చిన్న బ్లోటింగ్ లాగా వస్తుంది. అంటే ప్రతి దానికి కూడా మన పొట్ట వేగంగా రెస్పాండ్ అవుతుంది అన్నమాట. ఇది మనం గమనించాలి. అంటే ఏ ఎమోషన్కైనా వేగంగా రెస్పాండ్ అయ్యేది మన పొట్టే. అంటే మనం అనుకుంటాం పొట్ట అనేది మనం నార్మల్గా తీసుకుంటాం, కానీ ఈ జీర్ణ వ్యవస్థ అనేది మొత్తం మన బాడీని కూడా శాసిస్తుంది. సైంటిస్టులు కూడా అంటారు, దీన్ని సెకండ్ బ్రెయిన్గా చెప్తారనమాట. ఎందుకంటే 70 రకాల ఎమోషన్స్కి సంబంధించినవి బ్రెయిన్తో ఇది కనెక్ట్ అవుతూ మనకి ప్రతిదాన్ని చూపిస్తూ ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా మనకి అజీర్తి కానీ, గ్యాస్ట్రిక్ కానీ, బ్లోటింగ్ కానీ, ఎసిడిటీ కానీ, ఇటువంటివి వేగంగా మనకి రెస్పాండ్ అవుతుంది పొట్ట. అందుకు ఇక్కడ మనం పొట్ట గురించి కొంత అవేర్నెస్ని కలిగి ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే జనరల్గా పొట్ట గురించి మనం ఎక్కువగా నెగిటివ్ మాటలు కూడా ఆడుతూ ఉంటాం. ఏమని, నాకు ఎప్పుడు గ్యాస్ట్రిక్ ఉంటుంది, నాకు తింటే అది జీర్ణం అవ్వదు, నా పొట్టలో ఎప్పుడు బాగోదు, ఈరోజు ఎందుకో కాస్త గడబడిగా ఉంది, ఇలా ప్రతిదీ మనం నెగిటివ్ మాటలు ఆడుతూనే ఉంటాం. మరి అందరికీ తెలుసు ఏంటి, మన మాటలే మన యొక్క అంటే మన మాటలే అవి చేతలుగా మారుతాయి. అంటే మనం ఏ ఆలోచన చేస్తే అవే మాటలుగా వస్తాయి, ఆ మాటలే చేతలు అవుతాయి. అదే అంటారు కదా, మనసా వాచా కర్మ అనేసి. సో అవే కర్మలుగా వస్తాయి. సో మనం అవే నెగిటివ్ మాటలు ఆడుతూ ఉన్నప్పుడు ఆ పొట్టలో ఇంకా ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గదు. అయితే ఏంటి, ఒక అవగాహన ద్వారానే దీన్ని మనం హీల్ చేసుకోవచ్చు. ముందు అవగాహన కలిగి ఉండాలి. ఏంటి అవగాహన అంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలే ఆడాలి, పాజిటివ్ ఆలోచనలే చేయాలి. అసలు దీనివల్ల ఏంటి ఆ తేడా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వరి, యాంగ్జైటీ ఇవి అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క జీర్ణ వ్యవస్థ శక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కువ పెరగటం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ ఆటోమేటిక్ కుంటిపడుతూ ఉంటుంది. సో అందువల్ల మనం ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలకి దూరంగా ఉండాలి. మనకి అబ్జర్వ్ చేస్తే ఈ నెగిటివ్ ఆలోచన వల్ల మనలో 3 గ్లాండ్స్ రెస్పాండ్ అవుతాయి. ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఒకటి, ఎడ్రినల్ గ్లాండ్ ఒకటి, ప్యాంక్రియాస్ ఒకటి. ఈ 3 కూడా మన జీర్ణ వ్యవస్థని ప్రభావితం చేస్తాయి. వీటి నుంచి వచ్చేవే కార్టిసాల్ ఒకటి, ఎడ్రినలిన్ ఒకటి.
మనం ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తే మీరు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మనకి ఏదో నార్మల్గా మాటలతో చెప్పేది కాదు, సైంటిఫిక్గా సైంటిస్టులు కూడా దీన్ని ప్రూవ్ చేశారు. ప్రూవ్డ్గా మనం ఇది తెలుసుకుంటాం. అప్పుడు మనం కాస్త దాని మీద ఒక అవేర్నెస్తో ఉండగలమండి. సో ఈ థైరాయిడ్, ఎడ్రినలిన్, ప్యాంక్రియాస్ ఈ మూడు ఏం చేస్తాయంటే మనకి ఈ ఎడ్రినలిన్, కార్టిసాల్ అనే ఈ రెండు స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. అవి ఎందుకు రిలీజ్ చేస్తాయంటే చెడుకి కాదు, మనల్ని అలర్ట్ చేయడానికి చేస్తాయి అవి. అంటే ఏదో ఒక భయంకరమైన ఏదైనా సంఘటన వచ్చినా, ఒక బాధాకరమైన సంఘటన వచ్చినా అవి రిలీజ్ అయ్యి మనకి కాస్త తెలియజేస్తాయి, నీకు ఒక బాధాకరమైనది వచ్చింది అంటే నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఒక అవేర్నెస్తో ఉండాలి అని చెప్తాయి అన్నమాట. కానీ అవి మనల్ని ఇబ్బంది పెడతాయి. అవి మనకి ఎక్కువ కాలం కానీ, అంటే ఏదో జస్ట్ ఒక ఎమోషన్ వస్తే ఒక 1 or 2 minutes వరకు అయితే భరిస్తుంది. కానీ మనం పదే పదే అదే భయం సంబంధించిన ఆలోచనలు, అవే అసూయ కానీ, ఎవరి మీదైనా మనం కోపగించుకోవటం, ఇవే పదే చేయటం వల్ల ఏమవుద్దంటే ఆ నెగిటివ్ హార్మోన్స్ అలాగా బ్లడ్లో కలిసి మనకి రోగాలుగా మారుస్తాయి. అది ముందుగా ప్రభావితం అయింది ఏంటంటే మన జీర్ణ వ్యవస్థ. దానికి బదులుగా మనం మంచిగా, అంటే ఏంటి, ఏది సమస్య వచ్చినా ఏమవుద్దులే, ఏది జరిగినా మన మంచికే, దేన్ని మనం మార్చలేము, దేన్ని మనం తప్పించలేము అని మనం అనుకున్నాం అనుకోండి. సో అనుకునేటప్పుడు ఏమవుద్దంటే అప్పుడు మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవేంటంటే డోపమిన్ ఒకటి, ఆక్సిటోసిన్, అలాగే సెరోటోనిన్, అలాగే ఎండార్ఫిన్. ఈ 4 ఏం చేస్తాయి? డోపమిన్ అనేది ఒక రకమైన, అంటే ఇప్పుడు ఏదైనా మనం ఎవరినైనా మెచ్చుకున్నా, ఏదో అప్రిషియేట్ చేసినా అప్పుడు మనకి డోపమిన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఏదైనా మనకు ఒక హ్యాపీ, ఎవరినైనా మనం బ్లెస్సింగ్ చేసామనుకోండి, అప్పుడు సెరోటోనిన్. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ప్రేమ, ఆక్సిటోసిన్, అంటే మనం ఎవరినైనా ప్రేమించి చక్కగా ప్రేమగా చూసేటప్పుడు, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని అసూయ పడకూడదు ఎవరిని చూసి. సో వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఉండాలి, ప్రేమించాలి. సో ఇలాంటి ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు మనం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనలో ఏవైతే ఆటోమేటిక్గా మన నెగిటివ్ హార్మోన్స్ ఉంటాయి కదా, వాటి తాలూకు ప్రభావం తగ్గించి ఆటోమేటిక్గా మనకుండే రోగాన్ని క్రమేపీ అంటే ఒక పక్క మందులు వాడుతుంటాము, అలాగని మందులు మానేసి ఓన్లీ ఇదేదో దీనివల్ల తగ్గిపోద్దని అనుకోకూడదు. మనం ఒక పక్క మందులు వాడుతూనే రెండో ప్రక్క ఏంటంటే మనం ఇవి చేసుకోవాలి. ఏంటి, మన ఆలోచనలేమో పాజిటివ్గా ఉంచుకోవాలి. సో ఈ పాజిటివ్గా ఆలోచనలు ఉంచుకోవడం కోసం మనలో చాలా టెక్నిక్స్ మనకి ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్గా చూసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయండి. మనం సెకండ్ బ్రెయిన్ అని, ఇప్పుడు మైకేల్ గెర్సన్ అనే ఒక ఆయన సెకండ్ బ్రెయిన్ అని ఆయన ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇది ఎప్పుడు మన జీర్ణ వ్యవస్థ మెదడుతో సంభాషిస్తూనే ఉంటుందండి. అంటే ప్రతి ఒక్క మూమెంట్ని, ఎమోషన్ని అది బ్రెయిన్కి పంపుతుంది. అంటే బ్రెయిన్ దీనికి పంపుతుంది, ఇది రియాక్ట్ అయ్యి మళ్ళీ బ్రెయిన్కి పంపుతుంది. సో ఈ విధంగా ఒత్తిడి వల్ల మనకి, అలాగే ఎక్కువ స్ట్రెస్ పడటం వల్ల, ఎక్కువ భయాందోళన చెందటం వల్ల ఫస్ట్ రియాక్ట్ అయ్యింది ఈ జీర్ణ వ్యవస్థ అనేసి చాలా మనకి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా మనకు ఉన్నాయి. సో ఇందులో చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా ఏం చేయాలంటే ముందు పాజిటివ్ ఆలోచన చేసుకోవటం, దాని పరంగా మన యొక్క ఈ గ్యాస్ట్రిక్ సమస్యను కానీ, బ్లోటింగ్ కానీ ఏదన్నా కూడా
అంటే మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఒకటి గమనించండి, ఫుడ్ అనేది కాదు. ఫుడ్ అనేది చాలా తక్కువ పర్సంటేజ్ అనమాట. అది కూడా ఏంటి, మన ఎమోషన్స్ సరిగా ఉన్నప్పుడు మనం ఏది తిన్నా మనకి ఇండైజెషన్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం చక్కగా పాజిటివ్ ఆలోచన చేస్తూ మంచి లైఫ్ స్టైల్ తో ఉంటూ చక్కగా నిద్రపోతూ హ్యాపీగా నలుగురితో ప్రేమ పంచుకొని మనం చక్కగా ఉండేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుద్దంటే మనకి ఈ జీర్ణ వ్యవస్థ చాలా చక్కగా మెరుగవుద్ది. కాబట్టి ఈ పాజిటివ్ ఆలోచనలు మాత్రం కంటిన్యూ చేయాలి. దానికి ఏం చేయాలంటే ఉదయానికి మనం లేచి మంచిగా పాజిటివ్ విజువలైజ్ చేసుకోవాలి. ఆ, మన ఇంటెన్షన్ బాగుండాలి. పాజిటివ్ ఇంటెన్షన్తో ఆ రోజున లేవాలి. భగవంతుడి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అలాగే టెంపుల్కి వెళ్ళటం, చారిటీ చేసుకోవటం, కనిపించిన ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని స్వరూపం చూడటం, ఆ, ఇవన్నీ డైలీ మనం చేసుకోవాల్సిన. అలాగే పాజిటివ్ అఫర్మేషన్ చేసుకోవటం, అంటే నేను బాగా రోజు హీల్ అవుతున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను ఆర్థికంగా కూడా చాలా బాగున్నాను. అంటే 6 కోణాలు అనమాట ఇక్కడ మనకి, శారీరకంగా, మానసికంగా, కుటుంబపరంగా. అంటే చూడండి, సమస్యలు మనకి ఎన్ని రకాలుగానే వస్తాయి. శారీరకంగా రావచ్చు, మానసికంగా రావచ్చు, కుటుంబంలో ఏమైనా ఇష్యూస్ వస్తే రావచ్చు, ఆర్థిక సమస్యలు జనరల్ కామన్గా ఉంటూ ఉంటాయి. అలాగే సామాజికంగా అంటే బయటకు వెళ్ళేటప్పుడు లేదా మన డ్యూటీలో ఉన్నప్పుడు ఏదో ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ మనకు సమస్యలు ఉండొచ్చు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనకు సమస్యలు. ఆధ్యాత్మిక సమస్యలు అంటే ఏం లేదు, ఎవరితోనైనా ఈ మతపరమైన ఈ వాగ్వాదాలు కానీ ఇలా చేయటం వల్ల కూడా మనం ఆటోమేటిక్ కొంత ప్రాబ్లం చెందుతాం. దానివల్ల ఏంటి, ఇల్లు హెల్త్ గురవుతాం. సో ఇక్కడ ఏంటంటే ఈ అన్ని కోణాల్లో కూడా మనం హీల్ అవ్వాలి. ఏ ఒక కోణం డిస్టర్బ్ అయినా కూడా రెండో కోణం మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలు అనమాట ఎప్పుడైతే మనం మార్చుకుంటాం, ఇప్పుడు చెప్తాను, మనకి ఏబిసిడిఎఫ్జి ఫార్ములా కూడా ఒకటి ఉంటుంది. ఎప్రిషియేట్ చేసుకోవటం, బ్లెస్ చేయటం, చారిటీ చేసుకోవటం, అలాగే డిసిప్లైన్డ్ అంటే మంచిగా టైంకి లేవటం, టైంకి పడుకోవటం, మంచి జీవనశైలి అనుభవించటం. సో ఇలాంటివి. అలాగే మంచిగా మంచి మంచి మాటలు మనం టీచ్ చేయటం, ప్రతి ఒక్కరికి ఎవరు కనిపిస్తే వాళ్ళని మంచిగా బోధించటం, అలాగే క్షమించటం, ఇటువంటివి అనమాట. అంటే మనం ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా వాళ్ళకి డైరెక్ట్గా కాకపోయినా మనలోనైనా ప్రేమించటం, అంటే క్షమించుకోవటం, అలాగే ప్రతి ఒక్కరిలో భగవంతుని స్వరూపాన్ని చూడటం, ఇటువంటివన్నీ చేయటం వల్ల ఆటోమేటిక్గా మనలో ఉండే ఈ గట్ ప్రాబ్లం అన్నమాట క్లియర్ అవుతుంది. సో అది క్లియర్ అయినప్పుడు చాలా రోగాలకు మనకి అక్కడే ఫుల్ స్టాప్ పడిపోతూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మనం ఇప్పుడు అంటే ఈ విషయాలన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే చాలా వరకు. అయినా మరొకసారి మనం మన్నం చేసుకొని దీనికి సంబంధించిన ఒక హోపనోపోనో ఒక ప్రేయర్ చేస్తామన్నమాట. అంటే ఏంటంటే మనకి ఇది ఇప్పుడు గట్ ప్రాబ్లంకి ఇప్పుడు మనం చేస్తున్నాము. అలాగే దేనికైనా కూడా మన ఒంట్లో ఉన్న ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఏ పెయిన్స్ ఉన్నా కూడా ముందు మనం దాన్ని రిలీజ్ చేసుకోవాలి. అంటే ఆ ఆలోచనని, ఆ బ్యాడ్ థాట్స్ని లేదా నెగిటివ్ థాట్స్ని రిలీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు అంటాం చూడండి, మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, ఏ తిన్నా నాకు ఈ పొట్ట సహకరించదు, ఏ తిన్నా కడుపు ఉబ్బరం అని మనం తిడుతూ ఉంటాం. మనల్ని మనం నిందించుకుంటాం, మన అవయవాలను నిందిస్తాం, అవసరమైతే ఒక్కోసారి భగవంతుని కూడా నిందించేస్తూ ఉంటాం. అంటే మనకి అది అలవాటు అయిపోయింది మన లైఫ్ స్టైల్లో. కాబట్టి ముందుగా మనం అక్కడే హీల్ చేసుకోవడం మొదలు పెట్టాలి. అక్కడే మనం క్షమించమని అడగాలి, మన్నించమని అడగాలి. అలాగే దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఎంతో, అంటే ఆ సమస్య గురించి కాదు, ఆ అవయవం మనకి ఎంతో మేలు చేస్తుంది. దానివల్ల మనం ఎంతో ఇదవుతున్నాం. మనం ఎన్నో చక్కగా ముందుకు వెళ్తున్నామంటే, హెల్దీగా ముందుకు వెళ్తున్నామంటే ఆ అవయవం మనని ఎంతో కోఆపరేట్ చేస్తుంది కాబట్టి. కానీ దాన్ని మనం రివర్స్లో తిడుతూ ఉన్నప్పుడు దానివల్ల ఇంకా మనకి నెగిటివ్ పెరుగుతుందే కానీ, దానివల్ల సమస్య పెరుగుతుందే కానీ ఇంకా క్లియర్ అయితే అవ్వదు. కాబట్టి అలా అవడం కోసం ఆల్రెడీ గత క్లాసులో కూడా మనం హోపనోపోనో ప్రేయర్ చేయించాం. ఇది మంచి హీలింగ్ ప్రేయర్. ఇప్పుడు అది మనం చేద్దాం.
మన పొట్టకు సంబంధించిన అంటే మన హీలింగ్లో అంటే ఒకటే అన్నాను చూడండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను ఎప్రిషియేట్ చేయటం, అలాగే బ్లెస్ చేయటం, క్షమించటం, ఆ, ప్రేమించటం, ఇవన్నీ చేస్తూనే మళ్ళీ మనం మెడిటేషన్ చేసుకోవటం. మెడిటేషన్లో చాలా రకాలు ఉంటాయి. ఇది మనం ఏంటంటే హోపనోపోనో ద్వారా కూడా ఇది ఒక రకమైన మెడిటేషన్ చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే మనం దీన్ని స్ట్రెస్ని రిలీజ్ చేసుకుంటాం మనం. అందరికీ ధన్యవాదాలు. 20 మెంబర్స్ యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ టు ఆల్. మన పొట్టకి, మన జీర్ణ వ్యవస్థకి మనం ఇప్పుడు కృతజ్ఞతను అందించబోతున్నాం. అలాగే ప్రేమను అందిస్తాం, క్షమాపణ కోరుకుంటాం. దీని ద్వారా అందరూ చక్కగా నీట్గా కూర్చోండి. ఎవరి ప్లేస్లో వాళ్ళు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోండి. నేను ఒక మ్యూజిక్ షేర్ చేస్తాను బ్యాక్గ్రౌండ్, అదే వింటూ చేద్దాం. డిస్టర్బెన్స్ లేకుండా ఎంత ప్రశాంతం చేయగలిగితే అంత ఈజీగా మనకి ఈ మెడిటేషన్ కంప్లీట్ అయ్యేసరికి మీకు చక్కగా హీల్ అయిపోతుంది. ఏ సమస్య అయినా కూడా, ఇది మనం ఓన్లీ జీర్ణ వ్యవస్థ చేస్తున్నాం, దేనికైనా ఇది చేయొచ్చు. మీ కుడి చేయిని మీ పొట్టపై ఉంచండి అందరూ, ఎందుకంటే మనకు ఆ స్పర్శ తెలియాలి. చిన్నపిల్లాడు చూసారా, మన చేయి తాకితే ఆ స్పర్శతో అబ్బాయి మన దగ్గరకు చేరుతాడు. ఆ విధంగా మన పొట్టని మనం స్పర్శించి అది మన దోస్తులా చూసుకోవాలి, దాన్ని ఫ్రెండ్ లాగా. కళ్ళు మెల్లగా మూసుకోండి. నెమ్మదిగా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. అగైన్ మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇప్పుడు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తితో మనం మాట్లాడబోతున్నాం. ఎవరు తెలుసా? అదే మన జీర్ణ వ్యవస్థ, మన పొట్ట. చెప్పండి. నా ప్రియమైన పొట్ట, నా ప్రియమైన జీర్ణ వ్యవస్థ, నా ప్రియమైన పొట్టలోని ప్రతి కణమా, ఈరోజు నేను నిన్ను ప్రేమతో వినడానికి వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఇప్పటి వరకు నీ బాధను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా ఈరోజు నీతో ప్రేమగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ సారీ. I am sorry. I am sorry. నా ప్రియమైన పొట్ట, నా ప్రియమైన జీర్ణ వ్యవస్థ, నిన్ను నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమించు. ఒక్కోసారి సమయానికి ఆహారం తినకుండా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు.
ఒక్కోసారి అవసరానికి మించి తిన్న సందర్భాలకు నన్ను క్షమించు. ఒత్తిడి, ఆందోళన, కోపం, భయాన్ని నీలో మోపినందుకు నన్ను క్షమించు. నీపై మోపినందుకు నన్ను క్షమించు. గ్యాస్ట్రిక్, అజీర్ణం, బ్లోటింగ్ వచ్చినప్పుడు నిన్ను తిట్టుకున్నందుకు నన్ను క్షమించు. అసలు నాకే ఎందుకు ఇలా అవుతోంది అని నిన్ను ఎన్నోసార్లు కోప్పడినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా ప్రియమైన పొట్ట, నా ప్రియమైన జీర్ణ వ్యవస్థ, నా ఆహారపు అలవాట్ల వల్ల నీకు ఇబ్బంది కలిగితే నన్ను క్షమించు. నా ఒత్తిడి, నా భయం, నా ఆందోళన నీ పనిని ప్రభావితం చేసి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా మన్నించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా ప్రియమైన జీర్ణ వ్యవస్థ, ప్రతిరోజు నా ఆహారాన్ని జీర్ణం చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. నా శరీరానికి శక్తిని అందిస్తున్నందుకు ధన్యవాదాలు. నా ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం పనిచేస్తున్న నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. నా ప్రియమైన పొట్ట, నా ప్రియమైన జీర్ణ వ్యవస్థ, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను నా జీర్ణ వ్యవస్థను ప్రేమిస్తున్నా. నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నా. నా పొట్టలోని ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తున్నాను. నేను చెప్పే ప్రతి మాటని మీరు ఫీల్ అవుతూ అనుకోండి. నాలో ఉన్న ప్రతి అవయవాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా శరీరం తన పనిని అద్భుతంగా చేయగలదని నేను నమ్ముతున్నాను. నా శరీరం తన పనిని అద్భుతంగా చేయగలదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రతిరోజు నా జీర్ణ వ్యవస్థ మరింత ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సమతుల్యంగా పనిచేస్తుంది. ప్రతిరోజు నా జీర్ణ వ్యవస్థ మరింత ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సమతుల్యంగా పనిచేస్తుంది. నా పొట్ట ప్రశాంతంగా ఉంది. నా పొట్ట ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి
దీర్ఘ శ్వాస తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టండి. మళ్ళీ దీర్ఘ శ్వాస తీసుకోండి, మళ్ళీ విడిచిపెట్టండి. మీ ముఖంపై ఒక చిరునవ్వు తీసుకురండి. మీ పొట్టకు మరొక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోండి, ధన్యవాదాలు తెలియజేయండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు తెరవండి. ఇలా ప్రతిరోజు మనం ఉదయం సాయంత్రం 2 టైమ్స్ చేసుకుంటే, అంటే ఏ అవయవం మనకి ఇబ్బంది పెడితే ఆ అవయవానికి మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ నైట్ ఉదయానికి లేవగానే, ఎక్కువ అవసరం లేదు, 10 మినిట్స్ వీలైతే నేను దీని తాలూకు రికార్డింగ్ మనం ఉంచుతాను. నిన్న కూడా నేను 27 మినిట్స్ మన జీకే రావు గారు అడిగారని చేశాను. అది హ్యాండ్ అండ్ షోల్డర్ పెయిన్ సంబంధించి. మీరు చూసుంటారు, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చాలా బాగా వచ్చింది. అది ఇంగ్లీష్లో చేశాను, మన వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోవచ్చు అని మళ్ళీ ఇది తెలుగులో ఈరోజు చేయడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ నేను తెలుగులో కూడా చేస్తాను. సో ఎలా అనిపించింది? ఏదైనా ఫీల్ అనిపించిందా? ఒకసారి అన్నాను హ్యాండ్ చేస్తుంది. ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. రాజేష్ గారు చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాకు ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ముందే నాకు కొంచెం ఫ్లోటింగ్ వచ్చింది సార్. సూపర్ సూపర్ సార్. ఫ్లోటింగ్ వచ్చింది, మెడ దాకా వచ్చేసింది. అంటే స్కూల్ నుంచి వచ్చేసాక ఓకే, శనగలు తిన్నాను సార్, ఉడకబెట్టిన శనగలు తిన్నాను. చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో అని శనగలు తిన్నాను సార్. చెయ్యాలి, తింటే కొంచెం ప్రయోగం చేసుకుంటూ ఉండాలి మనం. అదే నిన్న డిస్టర్బ్